ఇప్పుడు మన ముందు అభ్యుదయ చిత్రాల నిర్మాతగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి మన ముందున్నారు. ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా, ఒక కమిటెడ్ ప్రొడ్యూసర్గా చాలా మంచి చిత్రాలని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తీసిన ప్రతి చిత్రంలోనూ నిర్మాతగా ఆయన టేస్ట్ ఏమిటనేది, ఆయన అభిరుచి ఏమిటనేది మనకు తెలుస్తుంది. ఒకప్పుడు టి కృష్ణ గారికి ఆల్మోస్ట్ అంటే ఒక సహచరుడుగానండి, ఒక సోదరుడుగానండి ట్రావెల్ చేసి ఆయనతో కలిసి అద్భుతమైన చిత్రాలను అందించారు. కాకపోతే ఆల్మోస్ట్ ఒక దశాబ్దంన్నర నుంచి సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. బట్ ఏదేమైనా ఆయన తీసిన సినిమాల్లో యజ్ఞం అనే సినిమాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్తో రూపొందినటువంటి ఆ సినిమాలో అంతర్లీనంగా చిన్న మెసేజ్ ఉన్న ఆ సినిమా ద్వారా గోపీచంద్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఆ సినిమా చేసిన దోహదం అంతా ఇంత కాదు. సో ఆ సినిమా విడుదలయ్యి జూలై 2వ తేదీకి సరిగ్గా 2 దశాబ్దాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలతో పాటు సో ఆయన గురించినటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఏం వ్యాపకం తీసుకున్నారు ప్రజెంట్ అనేది ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం సార్, చాలా సంతోషం బాబురావు గారు. నమస్తే. సో చాలా కాలం తర్వాత, అంటే ఒకప్పుడు మీరు నిర్మాతగా ఉన్నప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం. మీరు సినిమాలు తీగిపోవడం వల్ల ఈ మధ్య కలవడం అనేది తగ్గింది. కానీ ఇలా ఒక సందర్భం యజ్ఞం అనే సినిమా తోటి అంటే ఆ సినిమా విశేషాన్ని పంచుకోవడానికి ఇలా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో యజ్ఞం అనే సినిమా, సో మీకు అంటే టి కృష్ణ గారు కాలం చేసిన తర్వాత ఏం సినిమాలు చేయాలి, ఎవరితో సినిమాలు చేయాలి అని మీరు కూడా చాలా ఆలోచనలో పడ్డ సందర్భం అనుకుంటాను. కొంతకాలం ముత్యాల సుబ్బయ్య గారితో తీశారు మీరు. బట్ తర్వాత ఒక కొత్త దర్శకుడితో, అప్పటికే నిజం చెప్పాలంటే ఒక డిజాస్టర్ సినిమా తీసినటువంటి ఒక డైరెక్టర్ని ఎంచుకొని, అలాగే మీకు అత్యంత ఆప్తుడైన కృష్ణ గారి అబ్బాయి గోపీచంద్ని హీరోగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో ఆ యజ్ఞం అనే సినిమాని అది తీసేదానికి పునాది ఎలా పడింది సార్? అది నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు యజ్ఞాన్ని గురించి మాట్లాడటం, అది యజ్ఞమూర్తి గారు ఎదురుగా కూర్చొని చాలా హ్యాపీగా ఉందండి. బట్ ఆఫ్ కోర్స్ నేను తీసిన అన్ని సినిమాలు నాకు చాలా బాగా ఇష్టమైన సినిమాలే. బట్ కొన్ని ఎక్స్క్లూజివ్గా సూపర్ డూపర్ హిట్ కావచ్చు, కొన్ని యావరేజ్ కావచ్చు, ఒకటి అరా చాలా తక్కువ. నేను తీసిన అన్ని సినిమాల్లో ఏదన్నా ఒక సినిమా కొంచెం ఫెయిల్యూర్ అయితే అయిందేమో, కానీ ఏది నన్ను డిసప్పాయింట్ చేయలేదు. నా దగ్గర నుంచి కొన్న బయర్స్ని డిసప్పాయింట్ చేయలేదు. సో అమాంగ్ ఆల్ దీస్ యజ్ఞం బ్రహ్మాండంగా చేసింది, బ్రహ్మాండంగా ఆడింది, నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సో ఇండివిజువల్గా ఒక డైరెక్టర్ని, ఒక హీరోని పరిశ్రమకి ఇచ్చింది. ఒక సక్సెస్ఫుల్గా వీళ్ళ దగ్గర పనితనం ఉంది, వీళ్ళ దగ్గర స్టఫ్ ఉంది, వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అని ఆపర్చునిటీస్ కలుగజేసే సినిమా అయింది. సో దాని పుట్టుపూర్వోత్తరాలు అంటే జనరల్గానంటే ఒక సినిమా అయిపోయిన తర్వాత ఇంకో సినిమా చేయటం అలవాటు మామూలుగా. అది కూడా ఒక సబ్జెక్ట్ అనుకొని దాని మీద ఒక కథకుడో లేకపోతే ఒక దర్శకుడో లేకపోతే కొంతమంది నా సహచరులు అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవడం అలవాటు. అలాగే ఒకసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏఎస్ రవికుమార్ చౌదరి వచ్చాడు ఆఫీస్కి. నేను అక్కడనే కూర్చొని ఉన్నా, ఎవరు లేరు. సార్ అంట రూమ్లోకి వచ్చాడు. ఏంటన్నా అంటే అప్పుడు పరిచయమేనా అతను? అసలు పరిచయం లేదండి, అస్సలు పరిచయం లేదు. ఈజ్ ఎ లేమన్ టు మీ. సార్ నేను కథ చెప్పడానికి వచ్చాను సార్ అన్న. సరే రా కూర్చో చెప్పు అన్న. నాకు వేరే యావగేషన్ అదే. సరే కాసేపు విన్నాం. ఏంటో ఒక కుర్రాడు ఉత్సాహంగా వచ్చాడు, బాగా గట్టిగా చెప్తున్నాడు, కథ చెప్తానని చెప్పమని చెప్పాడండి కథ. తన నేరేషన్ చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఆ కథ కంటెంటు అది నచ్చల. ఓకే, అది ఫ్రాంక్గా చెప్పేశాను. నాన్న
నువ్వు చెప్పిన విధానం నచ్చింది, నువ్వు చెప్పిన అంటే సీన్ని ఇంప్రూవ్ చేసి చెప్పే విధానం నచ్చింది, కానీ ఆ సీనో లేకపోతే ఆ కంటెంటో నచ్చలేదు నాకు. ఎనీహౌ నువ్వు నాతో గనక కలిసి కూర్చుంటానంటే ఓకే, వెల్కమ్, బట్ నేను నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వను. బట్ నువ్వేంటో నాకు తెలియాలి, నేనేంటో నీకు తెలియాలి, ఇద్దరం అప్పుడు కానీ డెసిషన్ తీసుకోలేము, నువ్వు కానీ నేను కానీ. సో ఇదన్నీ కావాలంటే కొంతకాలం ట్రావెల్ చేయాలి, కొంతకాలం ట్రావెల్ చేద్దాం, అప్పుడు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే అంటే ఓకే సార్, రెడీ సార్, మీ దగ్గర చేయడం కంటే ఆనందం ఏముంది సార్ అని అన్నాడు. అప్పుడు యాక్చువల్గా మీరు అంతకుముందు తీసిన సినిమా ఏంటి దీనికి ముందు? దీనికి ముందు అమ్మాయి కోసం, అమ్మాయి కోసం. ఓకే, మీనా, అవును, రవితేజ, ఆ టైంలో అమ్మాయి కోసం. నేను శివ, అవును, నేను శివతో అమ్మాయి కోసం వెళ్ళండి. అండ్ ఆ టైంలో అదే మన ప్రేమ్చంద్ చనిపోయినప్పుడు అది ఏ సినిమా? చనిపోయినప్పుడు అంటే అది మీ సినిమా జరిగట ఆ టైంలోనేనా? కాదు. ఓకే, మన టి కృష్ణ మెమోరియల్. ఓకే, మోపత్తి నాగేశ్వరరావు, సుబ్బయ్య డైరెక్టర్. ఓకే, అది అమ్మాయి కాపురం. అది అమ్మాయి అనేది ఉంది కానీ దాని గుర్తు రావట్లే. నేను తీసింది అమ్మాయి కోసం. అదే. సో దాని తర్వాత చెప్పాను తనకి, ఓ చేస్తారు అలాగే అన్నాడు. అంతకుముందు ఎప్పుడో ఏదో సబ్జెక్టు డిస్కస్ చేసుకుంటున్న టైంలో మన సినిమాని గురించి కాకుండా ఆ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా ఎలా ఉంది చెప్పుకుంటాం కదా. ఆ ధోరణిలో ఈ మధ్యన వస్తున్న సినిమాలు ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. దట్టు ఫ్యాక్షనిస్ట్ని హీరోలాగా ఎలివేట్ చేసి, ది మోస్ట్ పవర్ఫుల్ హీరోలాగా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు. బట్ యాక్చువల్గా అయితే వాళ్ళు కాదు హీరోలు, వాళ్ళ దగ్గర నిలబడి కత్తులు పట్టుకొని అనుచరులు, వాళ్ళు ప్రాణాలకు తెగించి వీళ్ళని కాపాడేవాళ్ళు, ప్రాణాలకు తెగించి పోరాడేవాళ్ళు. వాళ్ళ కోసమని వీళ్ళ పిల్లల మెళ్ళలో పుస్తలు కూడా తెగిపోయే అంత డేంజరస్ దీంట్లో అడుగు పెట్టేవాళ్ళు. సో వాళ్ళని ఎందుకు ఎలివేట్ చేయకూడదు? వాళ్ళకి తెలియట్లేదు. మేము మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఓ పలావ్ ప్యాకెట్కో లేకపోతే ఓ క్వార్టర్ మందుకో బానిసల్లాగా అక్కడే పడి ఉంటారు. అక్కడే బానిసల్లాగా పడి ఉండి ఆయన ఏం చేయమంటే ఆ ఫ్యాక్షనిస్ట్ వీళ్ళు అది చేస్తుంది. వీళ్ళని ఎలివేట్ చేసి తీస్తే బాగుంటుందేమో, డిఫరెంట్గా ఉంటుంది ఈ సెక్షన్లో అని చెప్పి అనిపించింది. దట్టు ఒక రాయలసీమ ఫ్యాక్షనిస్టు అని మంచి మీసం మెల్దిప్పి తొడకొట్టి నేను ఫ్యాక్షనిస్ట్ని అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అది కాదు సినిమాల్లో, మన సినిమాలో అలా చెప్తున్నారు అప్పటిదాకా అలా చెప్తున్నారు. అది కాదు రాయలసీమ పేరు ప్రతిష్టలు అని చెప్పంటే ఒక కృష్ణదేవరాయలు వెళ్ళిన కాలం నాటి రాయలసీమ. అవును, దారిలో రాసులుగా పోసి రత్నాలు అమ్మేవాళ్ళు అని చెప్పుకునేటటువంటి రాయలసీమ. అలా కాకుండా ఒక పొలిటికల్గా ఎంతోమంది ప్రముఖులను అందించిన సీమ, ఎంతో మంచి చరిత్ర ఉన్న సీమ. ఇలాంటివి చెప్పుకోకుండా ఎంతసేపటికి నేను సీమ పౌరుషం నా రక్తంలో ఉంది, నా కత్తుల్లో ఉంది, ఇది ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించి దానికి రివర్స్లో తీద్దాం మనం అని చెప్పని ఒక ఫ్యాక్షనిస్ట్ అనేవాడిని హీరోగా ఎలివేట్ చేస్తూ తీసిన సినిమా అది. అదే. సో అంటే ఐడియా మాత్రం మీదన్నమాట యాక్చువల్గా. ఐడియా అది. ఓకే. అంటే ఆ దశలో మేము ఇప్పుడు మీకు చెప్పినంత విపులంగా కూడా అనుకోలేదు, కానీ బట్ చిన్న కంటెంట్ లాగా ఇది అనుకొని ఒక పెద్ద భూస్వామి, ఆ భూస్వామి దగ్గర ఒక అమాయకుడు పనిచేసేవాడు, ఆయన ఏం చేయమంటే అది చేస్తాడు. అలాంటివాడు అన్యం పుణ్యం ఎరిగినోడు, మంచి మనసు ఉన్నోడు ఉంటే ఎలా ఉంటుంది అనే దీని మీద నుంచి బయలుదేరాం. ఓకే. దీనికి ఎగ్జాంపుల్గా ఆత్మబంధువు అనేది సినిమా నాకు బాగా ఇష్టం. అవునా? రామారావు, ఎస్వి రంగారావు. అవును. అమాయకంగా కేవలం ఆ ఫ్యామిలీ కోసమే సాక్రిఫైస్ చేస్తాడు రామారావు. ఆ ఫ్యామిలీ కూడా అంత వాల్యూ ఇస్తుంది వాడికి. బట్ ఆ ఎస్వి రంగారావు అనేవాడు చాలా మంచివాడు ఆ సినిమాలో. ఆయన మంచివాడు కాదు, ఆయన ఫ్యాక్షనిస్ట్ అనుకుందాం అని స్టార్ట్ అయ్యాం. ఓకే.
సో అలా అలా స్ఫూర్తి అలా తీసుకున్నారనమాట. ఓకే. అలా దాదాపు 50% ఆఫ్ ది మూవీ కంప్లీట్ అయిపోయింది. సారీ చర్చలు కంప్లీట్ అయినాయి, డిస్కషన్స్. అది ఇది ఇంతకుముందు చెప్పారు, అసలు ఎప్పుడు చెప్పినట్లేరు. ఆత్మబంధువు నుంచి ఇట్లా తీసుకున్నాను. ఆత్మబంధువు అని చెప్పలేదు. ఎప్పుడు బంధువు బోల్డ్ అని సినిమాలు ప్రేరణ ఉంటాయండి. ఉంటాయి. అదే మనం కూర్చున్నప్పుడు ఆ సినిమాలో ఎలా చేశారు ఈ సీను, దాన్ని ఎలా మోల్డ్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అవును. బట్ ఇవి రవికి బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఇది, ఆత్మబంధువు క్యారెక్టర్. ఓకే. ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్. సో అది తీసుకొని చేద్దాం సార్ అని చెప్పింది తనే. నాకు అమితమైన ఇష్టం ఆ సినిమా అంటే. ఓకే. సరే ఎనీహౌ ఒక సగం దాకా వచ్చాము, బాగానే వస్తుంది, ఈ కుర్రోడి దగ్గర కాస్త స్టఫ్ ఉంది, పర్లేదు అన్న అభిప్రాయానికి వచ్చే టైంకి తనకి డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అప్పుడు దాకా అతను డైరెక్టర్ కాదు అసలు, ఇంకా ఫస్ట్ ఫిలిం అనేది రాలే ఇంకా. లేదు. ఓకే. అప్పటిదాకా లేదు. సో సార్ ఇట్లా నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది సార్. ఓకే నాన్న, నీకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నేను ఎలా ఆపేది, నేను ఇవ్వనని చెప్పాను కదా, స్టిల్ ఇప్పటికీ ఇవ్వను. ఓకే. సో అక్కడ ఇస్తాను అంటున్నారు కాబట్టి డెఫినెట్గా బాగా చేసుకో, బాగా సబ్జెక్ట్ బాగా తయారు చేసుకో అని చెప్పానంటే వెళ్ళాడు, చేశాడు, రిలీజ్ అయింది. ఆ రిలీజ్కి కరెక్ట్గా ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి చూస్తాను నేను సత్యం థియేటర్లో. మనసుతో సినిమా హెవీ ఎక్స్పెక్టేషన్స్. అదే వీడి మీద అంత నమ్మకం బాగా పెరిగిపోయింది అప్పటికి నాకు. ఈ కుర్రోడి దగ్గర స్టఫ్ ఉంది, డెఫినెట్గా బాగా తీస్తాడు అని. ఆ సినిమా చూసి నేను డిసప్పాయింట్ అయ్యా. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా నన్ను కొంచెం అలా చూసి ఏంటంటే బాబు విరగదేస్తాడని తీసుకొచ్చారు ఈ సినిమాకి అని అన్నారు. అయిపోయింది, మళ్ళీ వచ్చాడు. సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ వచ్చాడు. బాబు స్టిల్ ఇప్పటికీ ఆ ఫస్ట్ వర్డ్ మీదనే ఉంటాను నేనుగా నీకు ఇవ్వను, బట్ మనం అనుకున్న సబ్జెక్టు ఒక 50% దాకా చేసుకున్నాం. ఆ 50% కూడా కంప్లీట్ చేసి తర్వాత అప్పుడు చూద్దాం. ఓకే అని అంటే అట్లాగే పాపం కలిసి కూర్చొని అసలు చిటికేస్తే ఫట్మన్ సీన్ వచ్చేది, అంత ఫాస్ట్గా చెప్పేవాడు. ఓకే. దీన్ని ఇలా కాకుండా ఇలాగ ఆలోచించు అంటే అలా ఆలోచించి దాన్ని 3 రకాలుగా చెప్పేవాడు. సో అంత షార్ప్నెస్తో ఉండేవాడు అనమాట, మైండ్ ఉండేవాడు. అసలు బ్రహ్మాండం అని చెప్పి సబ్జెక్ట్ డిస్కషన్స్ అయిపోయేటప్పటికి నేను వెంటనే పూర్తిగా 100% ప్రిపేర్ అయిపోయా. ఈ కుర్రోడ్ చేతనే డైరెక్షన్ చేయించాలి, ఎందుకంటే సినిమాని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాడు తను నేరేషన్లో. అంత బాగా నేరేట్ చేశాడు. జనరల్గా నా సినిమాలకి ఇంకెవడన్నా నేరేట్ చేస్తే నేను ఒప్పుకోను, హీరోకి కానీ లేకపోతే నా డైరెక్టర్కే నేను నేరేట్ చేస్తాను. ఓకే, సబ్జెక్ట్ని బాగా నేరేట్ చేస్తానంటారు. అట్లాంటిది నాకంటే 1000 times బెటర్గా నేరేట్ చేస్తున్నాడు ఈ కుర్రోడు అని అనిపించింది. ఓకే. అట్లా సబ్జెక్ట్ తయారైపోయిన తర్వాత ఇక దీన్ని షేపుకి తీసుకురావాలంటే తక్కిన తతంగం అంతా కావాలి కదా. హీరో ఎవరు? నా మొట్టమొదటి నుంచి అలవాటు హీరో మొట్టమొదటినే అనుకొని నేను సినిమాలు చేయలేదు, ఎప్పుడు కూడా చేయలేదు కదా. అట్లా అందే సబ్జెక్టులు అనుకోవటం దానికోసం అని చెప్పి వెళ్ళా. ఫస్ట్ ఫిల్మ్ అశోక్ కుమార్ సినిమా, అవును, ఈశ్వర్ ఫస్ట్ ఫిల్మ్, ఓపెనింగ్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ నుంచుని ఉంటే ఒక కారు ఆగి ఆ కారులో నుంచి ఒక కుర్రోడు దిగితే చుట్టుపక్కల బోల్డ్ మంది నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఎవరు కానరాట్లా, ఆ కుర్రోడు ఒక్కడే ఎలివేట్ అవుతున్నాడు. అంత హైట్ ఉన్నాడు, అందంగా ఉన్నాడు. అసలు ఏంట్రా బాబు ఈ పర్సనాలిటీ ఏంటి, రాకుమారుడిలాగా ఉన్నాడు ఈ కుర్రోడు, వీడు బ్రహ్మాండంగా ఉంటాడు మన సినిమాకి అని చెప్పి అనిపించింది ఫస్ట్ టైం. ఓకే. అలా ఈశ్వర్ కూడా సినిమా రెడీ అయిపోయేటప్పటికి నాకు ఫుల్ ఫ్లెడ్జెడ్గా సబ్జెక్ట్ రెడీ అయిపోయింది. నేను వాళ్ళ ఫాదర్ని సూర్యనారాయణ రాజు గారిని అప్రోచ్ అయ్యా. సరే, నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు కాబట్టి అట్లాగేనండి చేద్దాము, కలిసి కూర్చుందాము, సబ్జెక్ట్ అనుకుందాం అన్నట్టు. లేదండి సబ్జెక్ట్ అనుకున్నాము, మీరు ఓకే అంటే చెప్పేస్తాను సబ్జెక్ట్ అని చెప్పాను. సబ్జెక్ట్ చెప్పాను. మీరే చెప్పారు, నేరేట్ చేశారా? నేనే నేరేట్ చేసా. బాగుందండి సబ్జెక్టు, ఒకసారి బాబుకి కూడా చెప్పండి అని చెప్పంటే ప్రభాస్కి కూడా చెప్పా.
ఓకే. మరి ఈయనకి బాగా నచ్చింది, ప్రభాస్కి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ చెప్పలేదా? చెప్పలేదు. ఆ. ఓకే అండి అట్లాగేనండి మాట్లాడు, నాన్నగారు చెప్తారులేండి. అంటే ఇంకా అతను ఓన్గా ఇంకా అతను డెసిషన్ తీసుకోవట్లేదేమో. వాళ్ళ అప్పటికి నాన్నగారితో మాట్లాడి రెండో సినిమా కూడా కమిట్ అయ్యాడు, ఉమ్. చేస్తున్నా. సురేష్ డైరెక్షన్, రాఘవేంద్ర, సురేష్ కృష్ణ డైరెక్షన్. రాఘవేంద్ర చేస్తున్నారు. ఉమ్. సో ఫస్ట్ సినిమాకి మంచి పేరు వచ్చింది, రెండో సినిమా జరుగుతూ ఉంది, ఇంకా రిలీజ్ కాలేదు కానీ జరుగుతా. అది కూడా అదేలేండి, ఉమ్. కరెక్ట్ గుర్తులేదు నాకు. సో నేను రాజుగారిని అడిగితే చేద్దామండి చూద్దామండి అని చెప్పని అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు. ఉమ్. ఈ డైరెక్టర్ ఒకసారి కూర్చొని, సార్ డైరెక్టర్ ఎవరిని అనుకుంటున్నారంటే, ఆ కుర్రాడు డైరెక్ట్ చేస్తాడండి, మేమిద్దరం కలిసి తయారు చేసాము, వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా అథెంటిక్గా ఉన్నాడు వాగవా, అందుకే అదంతా జీర్ణం చేసుకున్నాడు. ఎందుకంటే ఫెయిల్యూర్ ఇచ్చాడు కదా. మనం అందరం పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇట్లా సురేష్ బాబు, అదే సురేష్ కృష్ణ లాంటి వాళ్ళతోటి, లేకపోతే గోపాలు ఇలాంటి వాళ్ళతో తీస్తున్నాము, జైన్సీ పరాంజీ, ఆ ఈశ్వర డైరెక్టర్ వచ్చి జైన్సీ ఇలాంటి పరాంజీ. వాళ్ళతో తీస్తున్నాం పెద్దవాళ్ళతోటి. ఉమ్. ఇంకెవరినన్నా అంటే, లేదండి మీరు ఇంకొకసారి ఆలోచించండి, నేనున్నాను కదా బిహైండ్ దట్, ఉమ్. నా మీద నమ్మకంతో చేద్దామండి అంటే ఏది ఫైనలైజ్ చేయట్లా. ఉమ్. నేను తిరిగాను 4-5 సార్లు తిరిగాను కానీ ఫైనలైజ్ చేయట్లా. సో మీరు ఎప్పుడు తిరిగి ఉంటారుగా అన్నిసార్లు? అసలు ఇప్పుడు ఎవరి చుట్టూ తిరగలేదు నేను. ఫస్ట్ టైం ప్రభాస్ కోసం అని తిరిగా. ఓకే. అయితే ఒకసారి ఆఫీస్లో ఇలా కూర్చొని ఉంటే గోపి వచ్చాడు. ఆ గోపి ఏంటమ్మా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అంటే, బాబాయ్ ఇట్లా నిజం జరుగుతూ ఉంది, వర్షం అని ఇంకో సినిమా అది ఒకటి వచ్చింది, అది కమిట్ అవుతున్నాను, రాజు గారిది కదా, ఎంఎస్ రాజు గారిది, బాగుంది సబ్జెక్టు అంటా ఉన్నాడు. అరే నిన్ను మళ్ళీ హీరోయిన్ చేస్తాను ఓకేనా అని అన్నా. మనిషి కూడా తను కూడా హైట్ నాకెందుకో ఫస్ట్ టైం. తర్వాత ఛాయిస్ ఎవరో నాకు అని చెప్పంటే, ఏమన్నా అసలు ఇంట్లో మనవాడు ఉన్నాడు కదా, మనవాడిని వదిలేసి నేను వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను ఏంటి అన్న ఇది స్టార్ట్ అయ్యి నాకు, ఎరా ఇట్లా ఉంది చేద్దామా. తనకి అప్పటికి అంటే జయము నిజము సక్సెస్తో ఉన్నాడు, మంచి పేరు వచ్చింది, విలన్గా చాలా మంచి పేరు వచ్చేసి. చాలా మంచి పేరు ఏంటి అసలు, అమ్మో తెలుగు సినిమాకి మళ్ళీ ఒక పెద్ద విలన్ దొరికాడని కూడా అందరూ అవునవును వచ్చింది కదా. అవును, అమోఘమైన పేరు వచ్చింది. సో తేజ చేస్తానంటున్నాడు బాబాయ్ అన్నాడు. తేజ చేస్తున్నాడంటే బ్రహ్మాండంరా, ఎందుకంటే బాగా మంచి పీక్ హీరోగా చేస్తానాడా, హీరోగా చేస్తానన్నాడు, మంచి పీక్ పొజిషన్లో ఉన్నాడు తను. నేను ఇంకా కుంటూనే ఉన్నాను, సో డెఫినెట్గా అది మంచి ఛాయిస్రా ఓకే అని చెప్పాను. దాని తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అంటే మేము ఇంకా ఫైనలైజేషన్ దీంట్లోనే ఉన్నాము, దాన్ని ఇంకా డైలాగ్ వర్షన్ రాసుకొని అవి రాసుకొని ముందర కంప్లీట్ చేసుకుందాం అన్నట్టు మీరే చేసుకుంటున్నారు. దీంట్లోనే ఉన్నాము, ఎవరు అని. ఆ టైంలో వీడు గోపి వచ్చి, బాబాయ్ ఇప్పుడెప్పుడే చేసేలాగా లేరు, రజనీకాంత్ ఇంకా పెద్ద ఛాయిస్ ఏదో అనుకుంటున్నారు ఆయన, పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి, సో మనం చేసేద్దాం అని అన్నాడు. చేసేద్దాం అంటే ఇదిరా కంటెంట్ అని సూక్ష్మంగా చెప్పారు. చాలా బాగుంది బాబాయ్ చేసేద్దాం అని చెప్పాను. అదే దీనికి డైరెక్టర్ ఎవరు అంటే పలానా, బాబాయ్ ఫెయిల్యూర్ ఇచ్చాడు కదా, ఫెయిల్యూర్ డైరెక్టర్ అని అన్నాడు. లేదమ్మా ఒక్కసారి తను